ఉద్యోగులంతా మాతోనే ఉన్నారు, మా ప్రభుత్వం అని చెప్పి ఒక పక్కన కూటమి నాయకులు చెప్తున్నారు, సాక్షాత్తు సీఎం గారు. మీరంతా ఎందుకు మరి మంచి ప్రభుత్వం మీ ఎంత రోడ్డెక్కారు వాళ్ళ? ఓకే సార్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటారో వాళ్ళు చేసేది వెన్నుపోటే. ఇప్పుడు జగన్ గారు చెప్పుకుంటున్నారు ఉద్యోగస్తులంతా మా వైపే ఉన్నారు, మాకు ఓటేస్తారని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ అయిపోయింది, కాలం మూట కట్టి పక్కన పడేశారు. నెక్స్ట్ దానికి వస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, వీరు అదే చెప్పుకుంటున్నారు. ఆయన బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమం జరిగినప్పుడు కూడా ఉద్యోగస్తులు మా వైపే ఉన్నారని చెప్పారు. ఏమైంది? 150 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11కి వచ్చినాయి. వీళ్ళు కూడా అదే పరిస్థితి అవుద్ది. కాబట్టి ఉద్యోగుల యొక్క గొంతెమ్మ కోరికలు కాదు ఇవి. వారికి రావాల్సిన డబ్బుల్నే, మా డబ్బుల్నే, మేము దాచుకున్న డబ్బుల్నే ఇవ్వకుండా మరి ప్రభుత్వం మా విధుల నుంచి మా అకౌంట్ నుంచి డ్రా చేసి వాడుకోవడం అనేది చాలా అత్యంత దారుణం. ఇలాంటి కనీసం కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి ఆ రోజు సాయంత్రం కాకపోయినా తెల్లారైన డబ్బులు ఇస్తారు. మేము డ్రా చేసుకున్న డబ్బులు 2025 నుంచి ఎప్పుడు కూడా బకాయిలు ఇవ్వలేదంటే మరి మనం ఈ నాగరిక సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. గతానికి ఇప్పుడు ఏం మార్పు రాలేదా? గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో మీ ఉద్యోగ సంఘాలకు సంబంధించి, మీ బకాయిలకు సంబంధించి ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? పాత సీసాలో కొత్త సారా పోసినట్టే తప్ప కొద్దిగా ఉపశమనంగా కొన్ని ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్న చిన్న బిల్లులు రిలీజ్ చేశారు తప్ప మాకు టీచర్స్కి రావాల్సిన ఈఎల్స్ మెయిన్ 2022 ఏప్రిల్ 25 మందికి ఒక మండలంలో 97 మంది ఉపాధ్యాయులకి 87 లక్షలు బిల్లు చేస్తే ఇంతవరకు మంజూరు అవ్వలేదు. మరి ఇంకేం ఇస్తున్నాడు ప్రభుత్వం? కొంత కంటి తొడుపు చర్యగా కొంత ఇస్తున్నామని చూపిస్తున్నారు తప్ప మాకున్న బకాయిలు అనేది చాలా ఉన్నాయి. అవన్నీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం పెద్ద తేడా లేదు.